మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తులుడై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే కానీ ఇతర వలనే కానీ మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు అని చెప్పాడు. ఏం కోరలేదంట? ఎందుకు? ఘనత ఎవరికి రావాలి? ఆయనకే కదా. ఆయన హెచ్చవలసి ఉంది, మనం తగ్గవలసి ఉంది. ఆయన ఎంతటి గనుడో చూడు అని వాక్యంలో రాయబడ్డది. ఘనకార్యం చేశాడు మన గురించి. ఏంటో తెలుసా? పాపులమని మన కొరకు చనిపోయాడండి ఆయన. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ దూరస్తులమై ఉండగా, ఇంకనూ బలహీనులమై ఉండగా, ఇంకనూ శత్రువులమై ఉండగా ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఇదే ఘనకార్యం. అందుకే మేము ఘనతను కోరలేదు. ఎందుకంటే గనుడు ఆయన, ఘనత ఆయనకి రావాలి. ఆయన హెచ్చవలసి ఉంది. అవును, ఇక్కడ చూడండి, ఇంకొక మాట చెప్పాడు అక్కడ. ఇతరుల వల్ల మేము ఘనతను కోరలేదు, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డను గారవించినట్లుగా మేము ఈ మధ్యను సాధులమై ఉంటిమి. మన బ్రతుకంతా లోకంలో ఎలా బ్రతకాలి? సాధువులుగా. చెప్పండి, ఎట్లా మనం ధరించుకున్నామా అది? మన జీవితాలలో ఎప్పుడు 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 దేవుని మాత్రమే మహింపరచాడు. మనం కాదు మహింపరచబడాలి. మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి అని చెప్పాడు. సాధువులు మనం. ఆ స్వభావం ఎలా వస్తుందంటే అనుదినం కాడెత్తుకొని ప్రభు దగ్గర నేర్చుకున్నప్పుడు మాత్రమే. నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోండి, ఎందుకంటే నేను సాత్వికుడను. అది స్తన్యమిచ్చు తల్లి గురించి చెప్తున్నాడు ఇక్కడ. బిడ్డను గారవించినట్లు మీ మధ్య సాధువులుగా ఉన్నాము అంటున్నాడు. యేసు క్రీస్తు ప్రభు మనకు ముందు ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవాలే ఎలా ఉన్నాడు? సాధువు ఆయన. నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె. మీరు ఎప్పుడైనా గొర్రె పిల్లని చూసారా? గొర్రెని మీరు ఎప్పుడైనా దాన్ని కొట్టడానికి ప్రయత్నం చేయండి. దాన్ని తోక లాగండి, దాని చెవు లాగండి, దాన్ని గుద్దండి, గిచ్చండి, లాగండి, దాన్ని నెట్టండి, పడేయండి. చేశారు ఎప్పుడైనా? చేయండి. ఏం చేయదు అది. అది చేసే పని ఎంతన్నా ఉందంటే మీ వద్ద నుండి పారిపోద్ది అది. ఒకవేళ పారిపోకుండా నువ్వు దాన్ని అలాగే చేసావు అనుకోండి, నిన్నేం చేయదు అది. సాధువు అది. సాధువు ఎందుకో తెలుసా? నీ మీద తిరగబడ్డానికి దానికి దగ్గర ఆయుధాలు ఏమి ఉన్నాయా? లేవు కదా. గోర్లు లేవు మిమ్మల్ని గిచ్చడానికి, పీకటానికి, లాగడానికి. కార్లు లేవు, గెట్లు లేవు, పొడవడానికి దానికి. మరి ఎట్ట బతకాలి? దాని బ్రతుకంతా భరించేది ఎవరు? కాపరి. అది గొర్రెకి ఆయుధాలు ఏమీ లేవు, తను రక్షించుకునే స్థితి ఏది లేదు. వదకు తేబడిన గొర్రె ప్రభు తను పోల్చుకున్నాడు. ఆయన నోరు తెరవలేదు అని. సాధువు. ఎందుకంటే నీవు నేను అలా బ్రతకాలని. లోకంలో సాధువుగా బ్రతకాలి మనం. యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం మనకు నేర్పినది ఏంటంటే సాధువుగా బ్రతకడం. ఇక్కడ వినండి, పౌలు గారు ఒకానప్పుడు ఎవరైనా ఫుల్ ఫైర్ బ్రాండ్ ఆయన. క్రైస్తవులు శిలువ వార్త ఎక్కడున్నా వారిని బంధించి తెచ్చి చెరసాల్లో వేస్తున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు ఆయన? చెప్పండి, ఏమయ్యాడు? సాధువు అయ్యాడు. సాధువుగా మారాను. సాధువు అయ్యాడు. మారాము మనం. యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను మనం చూసినప్పుడు మించి ఇక్కడ మనం ఇప్పుడు ఆరాధనలో ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె రసపాత్రలో మనం పాలు పంపులు పొందుతున్నాం కదా. పిండిగా మార్చబడింది ఆ రొట్టె, కాల్చబడింది, రొట్టెగా మారింది. ఏం గుర్తు చేస్తుందంటే యేసుక్రీస్తు సాధువుగా మన కొరకు మారి, మన కొరకు బలియాగములో
ఆయన జీవాహారంగా మారాడు. ఆయన కార్చిన రక్తం వెల చెల్లించాడు. నీ కొరకు నా కొరకు కార్చబడిన రక్తం ఈ దినాన మనకు ఈ స్థితినిచ్చి మనకు నేర్పున్నది ఏంటంటే, సాధువుగా మారండి. జగడమాడువారిగా కాదు, అల్లరి చేయువారిగా కాదు, కోపపడువారిగా కాదు, కానీ సాధువులుగా మారామా? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉన్నామా? కలిగి ఉన్నాం. ప్రభా ఈ రూపం మాకి, ప్రభా నలగొట్టబడిన రూపం, ప్రభా ఈ రూపం మాకివ్వు, నీ రూపు మాకివ్వు, నీ రూపులోకి మమ్మల్ని రూపాంతరపరచని అడగాలి మనం. అప్పుడు మనం సాధువులుగా మారతాం. నీ సాధు జీవితం అనేకులను క్రీస్తు యొద్దకు ఆకర్షిస్తుంది. సాధువు అయిన జీవితం. అందుకే పౌలు గారు ఒక మాట అన్నాడు, చూసారా? అక్కడ ఘనతను కోరలేదన్నాడు, సాధువు అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు 8వ వచనంలో, మీరు మాకు బహుప్రియులై ఉంటేనే గనక మీ యందు విశేష అపేక్ష కలగవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణమును కూడా మీకు ఇచ్చుటకు, ఏంటంట, సువార్తనే కాదు మా ప్రాణాన్ని మనం ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? యేసయ్య తన ప్రాణాన్ని మనకిచ్చాడు కాబట్టి మనము కూడా మన ప్రాణమును ఎవరికి ఇవ్వబద్దులమై ఉన్నాం? దేవుని పరిచర్య నిమిత్తం మన ప్రాణమును ఇవ్వడానికి బద్దులమై ఉన్నామా లేదా? ఆ మెట్టులోకి ఎదగాలి మనం. వినడం మాత్రమే కాదు, కానీ ఆ మెట్టులోకి మనం ఎదగాలి. ఈ చక్కని వాక్యం మనకేమి నేర్పిస్తుందంటే, ఘనతను ఆయనకే ఇవ్వాలి, సాధువులుగా బ్రతకాలి, అవసరమైతే మన ప్రాణాన్ని కూడా ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి.